కొన్ని వాటిల ప్రజల్ని, చిరు వ్యాపారస్తుల్ని, పళ్ళు కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళని, టీ కొట్ల వాళ్ళని వీళ్ళందరినీ కూడా కలిసి మాట్లాడడం జరిగింది. అందరి నుంచి కూడా సానుకూలమైన స్పందన ఉంది. చాలా ఆత్మీయంగా పలకరిస్తున్నారు వాళ్ళు. ఎన్నికలు ఫలితాలు పక్కకు పెడితే ప్రజలలో ఉండేటువంటి భావన మంచి అభ్యర్థినైతే తప్పకుండా గెలిపించుకోవాలనేటువంటిది వాళ్ళ హావభావాలలో తెలియవస్తుంది. అది మాకు సంతోషం అనిపిస్తాం. సో అదొక సూచిక. ప్రవీణ్ కుమార్ గారి అభ్యర్థిత్వం చాలా బాగుందని చెప్పడానికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ ఒక సూచికగా మేము చూస్తూ ఉన్నాం. నాగర్ కర్నూలు పార్లమెంటు వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అన్ని మున్సిపల్ పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో విస్తృతంగా బీఆర్ఎస్ శ్రేణులు, యువత, మేధావులు స్వచ్ఛందంగా చాలామంది ముందుకొచ్చి పనిచేస్తున్నారు. మొదటిసారి పార్టీ శ్రేణులే కాక సంఘంలో ఉండేటువంటి అనేక మంది విన్న సామాజిక వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రవీణ్ కుమార్ గారి గెలుపు కోసం పనిచేయడము ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది. ఎన్నికలలో విద్యావంతులు కానీ, పేద నిరుద్యోగ యువతీ యువకులు కానీ చాలామంది ప్రవీణ్ కుమార్ గారి యొక్క అభ్యర్థిత్వానికి మద్దతుగా నిలబడడం జరుగుతూ ఉంది. ప్రజలలో కూడా ఒక పశ్చాత్తాప భావన ఉంది. పోయిన అసెంబ్లీ ఎన్నికలలో మేము పొరపాటు చేస్తేమి, నమ్మకూడని విషయాలను అనవసరంగా నమ్మి చెడిపోయినాం అనేటువంటి కొంతమందికి పశ్చాత్తాపం, కొంతమందికి అపరాధ భావన, కొంతమంది విడియపడుతున్నారు ఇట్లయిపోయాయని. సో వాటన్నిటికీ జవాబుగా ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించుకుంటే అదంతా కూడా కాంపెన్సేట్ అవుతుంది అనేటువంటి ఒక భావన కనిపిస్తాం. ప్రవీణ్ కుమార్ గారు గెలిస్తే ఒక పార్లమెంట్ మెంబర్ గెలిచినట్టు ఉండదు. ఒక అసాధారణమైనటువంటి పార్లమెంట్ మెంబర్ని భారత పార్లమెంటుకు పంపించినట్టు ఉంటుంది అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. ఇప్పటిదాకా నాగర్ కర్నూలు పార్లమెంటుకు వలస వచ్చినటువంటి వాళ్ళే అత్యధిక శాతం, దాదాపు 12 మంది వలస వచ్చినటువంటి వాళ్ళే పార్లమెంట్ మెంబర్లు అయ్యారు నాగర్ కర్నూలు పార్లమెంటుకి. రాములు జగన్నాథం గారు తప్ప అందరూ వలస వచ్చినటువంటి వాళ్ళే ఇవాళ పోటీ చేస్తున్న వాళ్ళు కూడా. అందుకే ప్రవీణ్ కుమార్ గారు ఈ ప్రాంతవాసి, ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, సమాజం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి, నిబద్ధత కలిగినటువంటి మనిషి, అన్నింటికి మించి ఉన్నత విద్యావంతుడు, అఖిల భారత స్థాయి ఉన్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టి భారత పార్లమెంటులో అడుగుపెట్టి ఈ ప్రాంతానికి ఒక వన్నె తేవాలని, ఈ ప్రాంతంలో కొన్ని ప్రత్యేక పనులు చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజల యొక్క అభ్యున్నతికి తోడ్పడాలి, ఒక నిర్మాణాత్మక పని జరగాలనేటువంటి ఆలోచన వారికి ఉంది. సగటు సాధారణ రాజకీయవాది కాదు అతను. ఒక సృజన ఉండేటువంటి, భావితరాల భవిష్యత్తును ఆలోచించేటువంటి వ్యక్తి. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితులలో చేజారవించుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తప్పకుండా మనం అందరం కలిసికట్టుగా ప్రవీణ్ కుమార్ గారి గెలుపు కోసం తోడ్పడాలి. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని కారణాల చేత నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ప్రవీణ్ కుమార్ గారికి మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి ఓటు వేసి గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను.